For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ మైబ్రహ్మ నరసింహ, న్యాయవాదిగా, ఫ్యామిలీ కౌన్సిలర్గా, సంఘ సేవకునిగా మీ అందరికీ సుపరిచితున్నే. ఈరోజు ఒక మ్యాక్స్ టీవీలో కొత్త టాపిక్తో మీ ముందుకు వస్తున్నాను. మీరు గత వీడియోలో కూడా నన్ను అభినందించి ఆశీర్వదించారు. అలాగే ఈ వీడియోను కూడా లైక్ చేసి షేర్ చేసి నన్ను అభినందిస్తారని ఆశీర్వదిస్తారని మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు ఒక కొత్త టాపిక్ ఏంటంటే, ముఖ్యంగా మన రాష్ట్రంలో, దేశమంతా మనకెందుకు మందుకు బాగా అడిక్ట్ అవుతా ఉన్నారు. అంత అవసరం ఏమొచ్చిందో నాకు అర్థం కాదు. నేను దాదాపు ఈ హైదరాబాదు 40 ఏళ్ళు అయింది. జూన్ 19th మాది ఇప్పుడు వనపర్తి జిల్లా చిల్లకన్పూర్ మండల్ పర్వతాపూర్ గ్రామం. నేను 84 జూన్ 19th రోజు హైదరాబాద్కు వచ్చినాను. ఈ రోజు ఇక్కడ పరిస్థితి చూస్తే రోజు రోజుకు మందు ప్రియులు ఎక్కువైతా ఉన్నారు. మందు నుంచి ఏమన్నా లాభాలు ఉన్నాయా? ఏమన్నా మనకు అధికంగా ఇన్కమ్ వస్తుందా? మన కుటుంబం బాగుపడుతుందా? నష్టాల పాలవుతున్నామా? ఆరోగ్యం ఖరాబ్ అవుతుందా? మరి ఆరోగ్యం బాగుపడుతుందా అనే విచక్షణ జ్ఞానం కూడా మనకు ఉండలేదు. చాలామంది వాడు తాగుతున్నా నేను తాగాలి అంటే ఈరోజు ఎట్లా భావం అయిందంటే, నేను బాగా రీసెర్చ్ చేస్తూ ఉంటాను, బాగా దీని మీద స్టడీ చేస్తూ ఉంటాను. మందు పిల్లల మధ్యలో అందరు నా ఫ్రెండ్స్, బంధువులు చాలామంది ఉన్నారు. కానీ ఆ మందు వల్ల జీరో లాభం. ఒకటి, ఫ్యామిలీ లవ్ అండ్ ఎఫెక్షన్ దూరం అవుతా ఉన్నాం. ఇది ఖచ్చితంగా చెప్తా ఉన్నాను, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సరే. మందుకిచ్చే టైం భార్యకి ఇవ్వట్లేదు, పిల్లలకి ఇవ్వట్లేదు. భార్య పిల్లలతోటి గడిపే క్షణాలు, ఆనంద క్షణాలు, తల్లిదండ్రులతోటి కుటుంబ సభ్యులు గడిపే ఆనంద క్షణాలను మనం ఈ మందు వల్ల సాధించలేం. మందు ఏం టైం పాస్ కొరకే, అంతే. అకేషన్ బట్టి సందర్భాల్లో బంధువులు వచ్చిరు, ఒక దగ్గర అది తాగున్న దాన్ని తాగుతారు అన్నారు, మనం మందు పిల్లలు అన్నారు, తప్పు లేదు. కానీ రోజు తాగుతారు, తాగి రోజు కూడా ఇంటికి ఆలస్యంగా వెళ్తారు. వాళ్ళది ప్రాబ్లం. భార్యలు ఎంత నరకం అనుభవిస్తుండొచ్చు, పిల్లలు ఎంత ఎదురు చూస్తున్నారు డాడీ రాలేదని. మీరు ఇదన్నీ ఒక క్షణం గుర్తు చేసుకోండి, ఆత్మపరిశీలన చేసుకోండి. మీ డబ్బులు మీవే, మీ మందు మీదే అనుకుంటున్నారు, మీరు ఫీల్ అవుతున్నారు, గొప్పగా అది. కానీ భార్య పిల్లలకు టైం ఇవ్వకుండా మనం ఎంత బయట ఎంజాయ్ చేసి, ఎన్ని క్లబ్బులు తిరిగితే, ఎన్ని పబ్బులు తిరిగినా, ఎన్ని మందు తాగినా ఏముంది? ఏదన్నా ఉందా? కాబట్టి మీ ఆరోగ్యం కూడా అంత దెబ్బతింటుంది. దయచేసి నన్ను క్షమించండి, ఈ మందు పిల్లకి ఈ విషయం చెప్పినందుకు. మీకు తెలియని కాదు, మీకంటే నాకు ఎక్కువ తెలివి ఉంది, ఎక్కువ తెలుసని కాదు, మీ అందరికీ తెలుసు. కానీ నిర్లక్ష్యంతో ఎక్కడ కూర్చుంటే ఎవరైనా, ఇప్పుడు నేను ఒక దోస్త్ దగ్గర కూర్చొని ముచ్చట పెడితే గంట కూర్చుంటాం, టైంపాస్ అది, అంతే. కానీ ఈ మందుతోటి నాకు నా వీడియో చూసి ఎంతమంది లేడీస్ కూడా ఫోన్ చేసి బాధపడుతూ ఉంటారు, సార్ ఏం చేయాలి సార్, ఎట్లా మార్చాలని. నేను వాళ్ళకి చెప్తానమ్మా, మీ భర్త ఇంటికి వస్తే మీ భర్తకు బాగా టైం అండి. కొందరు మగవాళ్ళు కంప్లైంట్ చేశారు నాకు, మా ఆవిడ పట్టించుకున్నప్పుడు ఇంట్లో ఉండబుద్దే కాదు అనే రీతిలో ఉంది. దానికి భార్యలే బాధ్యులు. భార్యలు భర్తకు బాగా టైం ఇవ్వండి. పిల్లలు ఉన్నారు, పిల్లల మధ్యలో కూర్చోండి, వాళ్ళ పక్కన కూర్చోండి. భార్య భర్తలు పక్కన కూర్చొని నవ్వుకుంటూ పిల్లలతో చేసే కాలమే టైం దొరుకుతలేదు ఎవరికి, ఏ కుటుంబానికి. సిగ్గుపాల్సిన అవసరం ఉంది. పక్కన కూర్చొని మంచిగా పిల్లల్ని ఎత్తుకొని చెరొకటి మీద కూర్చోబెట్టుకోండి, ఇంట్లోకి తినండి. ఈ రకంగా పిల్లలతోటి ఆట ఆడుతుంటే మనం అంతా ఆ క్షణాలు ఎంత మధురమైన క్షణాలు. నాకు ముగ్గురు పిల్లలు, మా ముగ్గురు పిల్లలతోటి నేను బాగా ఎంజాయ్ చేశాను చిన్నప్పుడు. వాళ్ళతోటి నాకు పోటీ ఎవరు రారనుకుంటా, అంత ఎంజాయ్ చేసిన. పిల్లలంటే నాకు చాలా ఇష్టం. వాళ్ళకు స్నానం చేపియాలి, తినడం అంటే ఎంతో కోరిక. ఏమాత్రం టైం దొరికినా మనందరం కూడా ఫ్యామిలీకి కేటాయించాలని మీ అందరితో మనవి చేస్తాను. ఫ్యామిలీతో ఉన్నంత ఆనందం ఈ మందులో ఉండదు. మందు దరిద్రం, అది ఏంది టైంపాసు. నీకు ధైర్యం పెంచుతుంది ఏంది, ఒకరిని తిట్టడానికి, భార్యను కొట్టడానికి, ఇతరులను దౌర్జన్యం చేయడానికి పనికి వస్తుంది తప్పితే మందు వల్ల జీరో లాభం అని మనందరికీ తెలుసు. దాన్ని ఏదో వ్యాపారం కొరకు వాళ్ళు, ఈ వ్యాపారం కొరకు వైన్ షాపులనుకో, బార్లనుకో బాగా దాన్ని అడ్వర్టైజ్మెంట్ చేసి, చాలా చేసి ఏ రకంగా చూపెట్టి అది మనం చేస్తూ ఉన్నారు. కానీ మనకు విల్ పవర్ ఉండాలి. మనం మన ఇష్టాన్ని, మన కుటుంబాన్ని, మన భవిష్యత్తును మనం కాపాడుకోవాలి. మన ఇష్టం అంటే ఏంటి? మన కుటుంబం ఎట్లా ఎదగాలి, మన పిల్లల భవిష్యత్తు ఎట్లుండాలి, మేము ఆరోగ్యంగా ఎట్లుండాలి, మంచి ఎట్లా తినాలి, ఇంట్లో గడపాలి, కుటుంబ సభ్యులు, అక్కలు, బావలు, అన్న తమ్ముళ్ళు, తల్లిదండ్రులు అందరితోటి, పిల్లలతోటి ఆ క్షణాలే, ఆ టైమే లేదు. కానీ మందదానికి మాత్రం గంటల టైం ఉంటుంది, ఎవరిని కలవడానికి మాత్రం టైం ఉండదు. ఈ కమ్యూనికేషన్ లేక మధ్యలో, కుటుంబాల మధ్యలో ఇప్పుడు మొత్తం అన్ని కుటుంబాలు దూరమైనవి. నేను నా అబ్జర్వేషన్లో రెండే బంధాలు నిలబడే ఈరోజు. అన్ని బంధాలు టైంపాస్. మేజర్గా పెళ్ళిళ్ళు ఉన్నప్పుడు, ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు మాత్రమే అటెండ్ అవుతున్నారు, కలుస్తూ ఉన్నారు. ఎక్కడ లేని ప్రేమ ఒలుకొస్తారు ఆ టైంలో. కానీ 2 బంధాలు తప్పట్లేదు.
ఇప్పుడు అన్ని బంధాలు పోయి రెండే మిగిలినాయి. పిల్లని ఇచ్చినవాడు, పిల్లని చేసుకున్నవాడు. అంటే వియ్యంకులు. ఈ ఇద్దరిదే కొద్దిగా తప్పని పరిస్థితుల్లో బంధాలున్నాయి. కానీ అన్ని బంధాలు మంచిగుండాలి. అన్ని అనుబంధం పెంచుకోవాలా. కమ్యూనికేషన్ ఉండాలి. పలకరించుకుంటే ఏమైతే ఫోన్ చేసి మేము సీఎంలాగా ఫీల్ అవుతారు. ఒకడు హోమ్ మినిస్టర్‌లాగా ఫీల్ అవుతాడు. ఏంటి ఇది ఇవన్నీ ఏం కట్టుకపోయేది మనం. ఏ క్షణాన చస్తామో తెలియదు. ఇంక సచిన రోజు అందరూ అటెండ్ అవుతాం మనం. కానీ ఇవన్నీ ఉన్నప్పుడే మీరందరూ మీకు ఎంత కమ్యూనికేషన్ ఉండి పలకరింపు ఎంత హ్యాపీగా ఉంటారో మనకు బీపీ, షుగర్ దూరం ఉంటాయి. మెంటల్ టెన్షన్ తోటి వెళ్ళిపోతుంటాయి అన్నీ. ఆ మెంటల్ టెన్షన్ పెరగకుండా ఉండాలంటే కమ్యూనికేషన్ ఉండాలా. పలకరించుకోవాలి. ఏమైతుంది ఒకసారి 2 సార్లు ఫోన్ చేసినా ఇంకోసారి చేయరాండు. అంత అహంకారం వద్దు మనకు. నీవు అంత సాధించేది ఏముంది? ఎవ్వరిని పలకరియకపోయినా ఒక బిచ్చపాడు కూడా పాపం ఫీల్ కాడు. ఆయన బ్రతుకు అంతే. మనం ఎంత లేబర్ అయినా సరే, ఎంత గరీబోడు ఉన్నోడైనా సరే, మనిషి పలకరింపుతోటే ఆనందాన్ని పొందుతాడు. ఆ ఆనందం మానసిక ఉల్లాసం అంటారు దాన్ని. మానసిక పరిస్థితి, మానసిక బలహీనత లేకుండా మానసిక ఉల్లాసాన్ని పెంచుకోవాలి. అది మన జీవిత లక్ష్యం. మనం మందుతోటి ఇవన్నీ దయచేసి అన్నీ దూరం చేసుకోండి. కొత్త యువ మొత్తం పోరలు 15 ఏళ్ల నుంచి మందుకు అలవాటు అవుతున్నారు. దానికి తగ్గట్టు ఇంకో కొత్తగా వచ్చింది ఇప్పుడు డ్రగ్స్ గంజాయి. ఇవన్నీ మన పిల్లలు మన కళ్ళారా ముందు చూస్తూ పిల్లల జీవితాలను బలిస్తున్నామే మనం. ఎక్కడ చూస్తున్నాము? ఏ బస్తీలో చూడు కుల సంఘాలు బ్రహ్మాండంగా ఉన్నాయి భారతదేశంలో. మత సంఘాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. బస్తీ సంఘాలు, యువజన సంఘాలు, మహిళా కానీ వీటి మీద ఎందుకు ధ్యాస పెట్టట్లేదు? ఈ కౌన్సిలింగ్ కొరకు ఎందుకు పిలవట్లేదు? ఇవన్నీ చేసి మనందరం మన పిల్లలను కాపాడుకోవాలి. దేశ పౌరులు రేపు వాళ్ళే, భవిష్యత్తు గల పౌరులు వాళ్ళే, దేశ భవిష్యత్తు వాళ్ళే. ఆ యువతను మనం కాపాడుకుంటేనే రేపు మంచి భవిష్యత్తు ఉంటుంది దేశానికి, పిల్లలకు కూడా అనేది మీ అందరితో మనవి చేస్తూ, మరొక్కసారి మీకు అభినందన తెలియజేస్తూ, ఈ మందుకు దూరం ఉండాలని మనవి చేస్తూ ముగిస్తున్నాను. జై హింద్.